నేను రామకృష్ణ వర్మ. ఈరోజు మనం బోరబండ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ ఈరోజు ఏం జరుగుతుంది మనం పంతులు గారితో కనుక్కుందాము కార్యక్రమం. పంతులు గారు, ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుంది, అలా ఏమవుతుంది ఇక్కడ? ఓం శ్రీమాత్రే నమః. భగవద్ బంధువులందరికీ కూడా ఆ యొక్క నిమిషాంబాదేవి శుభ ఆశీస్సులు. ఈరోజు అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయాన్నే అమ్మవారికి గణపతి గణపతి పూజ, పుణ్యాహ వాచనము, రక్షాబంధనాది ఇత్యాది కార్యక్రమాల అనంతరము అమ్మవారికి అభిషేకము పంచామృతాలతోని వివిధ ద్రవ్యాలతోని అమ్మవారికి అభిషేకాన్ని చేసుకున్నాము. తర్వాత అమ్మవారిని దివ్యంగా అలంకరించుకొని ఇప్పుడు అమ్మవారికి హోమం జరగబోతుంది. ఓకే సార్, హోమం జరగబోతుంది. ఇప్పుడు హోమం జరగబోతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ అవన్కుండి చాలా అద్భుతంగా అలకబడుతుంది. పంతులు గారు చెప్పండి. దీని తర్వాత ఈ హోమం ఇప్పుడు హోమం ఉంటుందండి. ఇక్కడ దుర్గా, కాళీ, లక్ష్మి, తర్వాత మహాసరస్వతి ఇట్లాంటిది అమ్మవారి అన్నీ కూడా అనేక హోమాలు చేసుకుంటాము. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. మళ్ళీ సాయంకాల సమయమున అమ్మవారికి 51 అంటే పచ్పన్ భోగ్ అంటాం కదా మనము, అలాంటిది చెప్పన్ భోగ్ అంటాం కదా, అలాంటి కార్యక్రమం జరగబోతుంది. వివిధ రకాల తీపి వంటకాలు అమ్మవారికి నివేదన చేయబడుతుంది. చాలా సంతోషం పంతులు గారు. చూడొచ్చు ఇక్కడ మన నరసింహరావు గారు ప్రెసిడెంట్ ఉన్నారు, మన బాలరాజు గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్. చెప్పండి నరసింహరావు గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇట్లా ఇలా కార్యక్రమం ఎట్లా నడుస్తుంది, ఏ రకంగా మీరు చేస్తున్నారు? నిన్న నుంచి వర్క్స్ నడుస్తున్నాయి. మన పూజా కార్యక్రమాలని మన బంధుమిత్రులందరికీ మనం గత వారం రోజులుగా తెలియజేస్తున్నాము. అదే రూపంలో ఈరోజు అమ్మవారి పంచామృతాలతో అభిషేకము, అలంకరణ, గణపతి పుణ్యవాచనం అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు హోమం చేసుకుంటున్నాము. బంధువులందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు ఇంత పర్వదినాన్ని మనం వైభవంగా జరుపుకుంటున్నాము. మళ్ళా దీని తర్వాత హోమం తర్వాత అన్న ప్రసాదము వితరణ ఉంటుంది. భక్తులందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాము. చాలా సంతోషం. బాలరాజు గారు వైస్ ప్రెసిడెంట్, మీరు చెప్పండి, ఎట్లా ఏంది అలంకరణ ఎట్లా అవుతుంది? నిన్న మీరు పువ్వులకు వెళ్ళినట్టున్నారు, కొన్ని సామాగ్రి తెచ్చిర్రు. అసలు ఏంది నిన్న నుంచి ఇప్పటిదాకా ఏం కార్యక్రమం ఏంది? బంధుమిత్రులకు అందరూ నమస్కారము. శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారికి నమస్కారము. ముఖ్యంగా ఏంటంటే నిన్నటికెళ్ళి కమిటీ సభ్యులందరూ కలిసి పూల అలంకరణ అందరు చేస్తూ ముందుకు సాగిస్తూ సంతోషంగా చేయాలని, జయప్రదం చేయాలని అనుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఇవాళ హోమం కూడా భక్తులు పాల్గొనేటకు అందరూ ముందుకు వచ్చారు. ఒకటి మహాలక్ష్మి హోమం ఒకటి అవుతుంది. తర్వాత నవదుర్గ హోమం కూడా ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత అది అయిపోయాక కుంకుమార్చన కూడా చేయబడుతుంది. సాయంత్రం అమ్మవారికి, శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారికి 54 రకాలతో స్వీట్ పెట్టి అమ్మవారికి పూజా కార్యక్రమము చేయబడుతున్నది. అందరు బంధుమిత్రులతోటి వైభవంగా ఘనంగా జరిపాలి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మధు గారు చెప్పండి, ఇక్కడ మన బంధువులు కానీ ఇక్కడ నివాసులు కానీ వస్తున్నారా? ఇప్పటిదాకా ఏమేమైనా ఇక్కడ? మాతా నిమిషాంబాదేవికి అమ్మవారి జయంతి ఈరోజు. బంధువులు కొద్ది గట్టిగా బంధువులు అందరూ, బంధుమిత్రులు అందరూ వచ్చి అభిషేకం అంతరం చాలా బాగా అయింది. ఇంకా ఇప్పుడు హోమం జరుగుతున్నది. భక్తులు తరలి వస్తున్నారు. మళ్ళీ సాయంత్రం అమ్మవారికి 50 రకాల స్వీట్లు నైవేద్యం పెట్టి కుంకుమార్చన ఆరతి అవుతుంది. అందరు భక్తులు పాల్గొనాలి, బంధువులు పాల్గొనాలని కోరుతున్నాము. చాలా సంతోషం. చూడొచ్చు మీరు భక్తులు ఇక్కడ అందరూ ఇచ్చేసి మీద గుడి కాడ కానీ ఇక్కడ కానీ అందరూ ఉండి మన సొంత పని, ఇంటి పని లెక్క అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక్కడ అన్ని పనిలో పాల్గొంటూ ఇక్కడ ఉన్నారు. చూడొచ్చు నరసింహరావు గారు ఇచ్చేసిర్రు. నరసింహరావు గారితో మనకు అనుకుందాం ఇక్కడ ఇలా ఏమవుతుంది అంటే ఏ రకంగా అవుతుంది, పెద్దలు చెప్పండి. నరసింహరావు గారు, అమ్మవారి అభిషేకం అయిపోయి దివ్యమైన అలంకారం ఇప్పుడు హోమం కొరకు
మనము అన్ని అరేంజ్మెంట్స్తో తయారైనాయి. హోమం ఇంకా కొద్ది క్షణాల్లో మొదలు పెట్టబోతున్నాము. ఎవరైతే హోమానికి డబ్బులు కట్టారో భక్తులు కూడా వచ్చిందో వాళ్ళందరూ హోమంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొన్ని క్షణాల్లో హోమం మొదలవుతుంది. చాలా శ్రీమాత్రే నమః. సో చూడొచ్చు హోమ కార్యక్రమం చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. హోమముల భక్తులు పాల్గొంటున్నారు. ఇప్పుడు అవన్కుండు చాలా అద్భుతంగా కలిగింది. సో చూడొచ్చు. చూడొచ్చు ఆభరణ దినోత్సవం అమ్మవారి చాలా అద్భుతంగా జరుగుతుంది శ్రీ నిమిషాంబ టెంపుల్లో. సమాన